బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సర్పంచ్లను సన్మానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. జనగామ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కైదాపురం రామ్మోహన్ రెడ్డి జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థాయి సర్పంచ్లు గెలవడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. వడ్లకొండ గ్రామ అభివృద్ధితో పాటు జిల్లాకు సంబంధించిన నిధులు తేవడానికి కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ తనను గెలిపించిన వడ్లకొండ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో ఉప సర్పంచ్ కొలనుపాక జమున, నరేష్, నాయకులు గొరిగే రమేష్ పలువురు ఉన్నారు. నేను కైదాపురం రామ్మోహన్ రెడ్డి వడ్లకొండ సర్పంచ్గా ఎన్నికైనా. నన్ను మంచి మెజారిటీతో ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఇవాళ మా కేటీఆర్ గారు జనగామ ఇచ్చేసింది, మా సర్పంచ్లకే సన్మానం చేసింది. ఎందుకంటే మంచి మెజారిటీతో గెలిచినాం. జనగామ జిల్లాలో దాదాపు 160 మంది సర్పంచ్లను గెలిచినాం ఈరోజు జనగామ జిల్లాలో 3 కాన్స్టిట్యూషన్లలో కలిసి. చాలా ఆనందం వ్యక్తం చేసింది కేటీఆర్ గారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈ సన్మానం చాలా గొప్పది. మాకు ఈ అనుకోని సన్మానం చేసింది కేటీఆర్ గారు. కూడా మా గ్రామాల అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడి మాకు ఫండ్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పింది. మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు కూడా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ఫండ్ అంతా మొత్తం జనగాం జిల్లాకే ఇస్తానని వస్తున్నారు. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఫండ్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఫండ్. ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు మా వార్డు మెంబర్లు, మేము, మా కార్యకర్తలు అందరం కేటీఆర్ గారికి స్వాగతం పలికినాం, ఘనంగా స్వాగతం పలికినాం. వీళ్ళందరికీ ధన్యవాదాలు. కేటీఆర్ గారికి ధన్యవాదాలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.